గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునీంద్ర. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 20,61,822 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 2,470 పోలింగ్ కేంద్రాలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 6 నుంచి 1000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు ప్రతి క్షణం పరిశీలిస్తున్నారు. మొత్తం మీద 11 గంటలకు మనం ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే 23.7% నమోదైంది. అదేవిధంగా ఈ రోజు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి జిల్లా అధికారులు 85% పోలింగ్ను వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి 25,000 మంది ఉద్యోగులు అదేవిధంగా హోమ్ పోలింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత 20,52,000 మంది ఓటర్లు ఈరోజు 2,470 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ఎక్కడ అంటే జిల్లాలో ఉదయం నుంచి 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనల మినహా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా పోలింగ్ జరుగుతుండడంతో ఇటు ఓటర్లు కానీ ఇటు అధికారులు కానీ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం అంటే ఈరోజు జరిగేటువంటి పోలింగ్లో ఎక్కువ శాతం నమోదవుతుందని చెప్పి కూడా జిల్లా అధికారులు ఆశాభావం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ అదేవిధంగా జరగబోయేటువంటి కూడా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు.